వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటె రమేష్ చంద్ర పర్కాల్. తెలంగాణ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సిట్ నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడు రాజకీయానికి, అధికార మదానికి ప్రత్యక్ష నిరసనమని పర్కాల మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను దాచుకోవడానికి కేసీఆర్ గారి మీద కక్ష సాధింపు రాజకీయాలను సాగిస్తుందని ధ్వజమెత్తారు. పాలన చేతకాక ప్రతిపక్ష నాయకులను భయపెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ అసలు అజెండా అయిందని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి అభివృద్ధి వరకు ప్రతి అడుగులో ప్రజల కోసం పోరాడిన కేసీఆర్ గారిని సిట్ నోటీసులతో భయపెట్టాలనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ భ్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ గారి నిజాయితీ నిబద్ధతపై ప్రజలకు ఎలాంటి అనుమానం లేదని తెలిపారు. ప్రజల మద్దతు కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు, సిట్ నోటీసులు, విచారణ పేరుతో దాడులకు దిగుతుందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి నీచమైన రాజకీయ కుతంత్రాలను బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలు కానీ ఇప్పటికీ సహించారని, కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని చల్లధర్మారెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ను తాకితే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకినట్టేనని, ఈ రాజకీయ వేధింపులకు గట్టి ప్రతిఘటన తప్పదని ఆయన స్పష్టం చేశారు.